మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తర్వాత తప్పకుండా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులను కూడా ఒకసారి పిలుచుకొని మా హౌసింగ్ సెక్రటరీని కూడా పిలుచుకొని ఏదైతే సమస్య L1 L2 L3 ఆనాడు ఏఐ బేస్డ్ గా ఏవైతే మనం ఈ ఎక్కడ పారదర్శకంగా ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేసిన అధ్యక్ష. దీంట్లో ప్రతి నియోజకవర్గంలో ఒక 40-50 ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. రాబోయే కొద్ది రోజుల్లో మీ సూచనలతో వాటిని కూడా పరిష్కరించడం జరుగుద్దని కూడా ఈ సభలో గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కొంతమంది సభ్యులు అడిగారు, ప్రారంభంలో పైలట్ గా కొన్ని గ్రామాల్లో ఆనాడు 400 నుంచి 600 SFTకి రిస్ట్రిక్షన్ అనేది లేకపోయిన కారణంగా కొంత ఎక్సెస్ కట్టుకున్నాం, దానికి ఎగ్జంప్షన్ ఇవ్వమని అడగటం జరిగింది. తప్పకుండా అది ఎగ్జంప్షన్ ఇచ్చాం. అటువంటిది ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ జరగకపోతే వాటికి ఇమీడియట్లీగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే చర్యలు కూడా చేపడతానని తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక గిరిజన ప్రాంతం, అడవి ప్రాంతం ఏదైతే తరతరాల నుంచి అడవి ప్రాంతంలో నివసించే వాళ్ళకి, ఇందాక మిత్రులు అది నా సొంత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా సమస్య ఉంది, అటు ఆదిలాబాద్లో ఉంది, అటు కరీంనగర్లో ఉంది. ఈ అటవీ ప్రాంతంలో గతం నుంచి నివసించే స్థలాలలో అక్కడ ఫారెస్ట్ వారితో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా తప్పకుండా పరిష్కరించడం జరుగుద్ది. అవి కాకుండా గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు అడుగుతున్నట్లు ఈ రాష్ట్రంలో ఉన్న సింగరేణి ప్రాంతాల్లో ఇందాక రాజ్ ఠాకూర్ అన్న కూడా అడిగారు, ఇక్కడికి వచ్చి 76 జీవో ప్రకారం చాలా మందికి ఇంకా మనం పట్టాలు పెండింగ్ ఉన్నాయన్న, వాళ్ళకి ఆ పట్టాలు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోగలుగుతారనేది తప్పకుండా దాన్ని రాబోయే కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రులకి తెలియజేసి ఆ జీవోను కూడా ఇంప్లిమెంటేషన్ చేసి వారికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాడి కోసం పనిచేస్తుంది అధ్యక్ష. ప్రధానంగా గిరిజన ప్రాంతం ITDA ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి సూచనలు రేవంత్ రెడ్డి గారి సూచనలకు అనుగుణంగా సుమారు 1250 ఇళ్లు, 12,500 ఇళ్లు ITDA ప్రాంతంలోని నియోజకవర్గాలకి, గిరిజన నియోజకవర్గాలకి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇది కాకుండా చెంచులు ఉన్న దగ్గర పూర్తిగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 12,896 ఇళ్లు చెంచులందరికీ కూడా మొదటి విడతలోనే ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇళ్లు మొత్తం కూడా రమారమి. ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం అనేది ఏదో ఒక్కసారి ఇచ్చి అట్లా మెరిపిచ్చిపోయే కార్యక్రమం కాదధ్యక్ష. ఈ ప్రభుత్వానికి ఈ కార్యక్రమం ఇది పేదవాడికి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ సహచరులు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి వాళ్ళు ఇందిరమ్మ ఇళ్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తుంది అధ్యక్ష. ఈ మార్చి తర్వాత ఎక్కువ మంది సభ్యులు ఇక్కడ అడిగారు, మా నియోజకవర్గంలో ఇంకా మాకు ఒక 2,000 ఇస్తే బాగుండు, 3,000 ఇస్తే బాగుండు, 5,000 ఇస్తే బాగుండు అని గౌరవ మా సహచర సభ్యులు చాలా మంది అడిగారు. నిజం అధ్యక్ష, వారు అడిగే దాంట్లో నిజముంది అధ్యక్ష. ఆనాటి 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1 లక్ష ఇల్లు చొప్పున ఇచ్చి ఉంటే ఆనాటి ధనిక తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఒక 10 లక్షల ఇల్లు కట్టి ఉండేవాళ్ళు అధ్యక్ష. వారు ఇవ్వని కారణంగా, వారు దాని మీద శ్రద్ధ చూపించిన కారణంగా పేదోడికి ఇల్లిస్తే మాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే మాకు కమిషన్ వస్తుందనే ధ్యాస ఉన్న కారణంగా ఏ గ్రామానికి పోయినా పేదవాడు ఇల్లు ఆత్మగౌరవ చిహ్నంగా అడుగుతున్నమాట వాస్తవం అధ్యక్ష. అది తమరి నియోజకవర్గం కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కానీ, ఆ శాఖ మంత్రి అయిన నా నియోజకవర్గంలో కూడా ఈ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఇబ్బంది కాదు, అది నిజం. ఈ ప్రభుత్వం
ఇంకా 3 విడతల్లో ఏప్రిల్లో, మార్చి తర్వాత ఏప్రిల్లో మరొక విడత ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇలా ప్రతి ఏప్రిల్లో విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇల్లిచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. గతంలో లాగా ఎన్నికలప్పుడే ఇళ్ల గురించి బొమ్మలు చూపించకుండా, ఎన్నికలప్పుడే ఇంటి ప్రసక్తి చెప్పకుండా ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇచ్చిన మొదటి విడత కాకుండా ఇంకా 3 విడతల్లో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుద్దని తమర సూచనల ప్రకారం రాబోయే ఈ అసెంబ్లీ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న స్కీమ్కి సంబంధించి ఆన్గోయింగ్ లో ఉన్న చిన్న ఒక్కొక్క నియోజకవర్గంలో 50-60 ఇళ్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటినీ రెక్టిఫై చేయడంతో పాటు 2 BHKకి బేసిజానికి పోకుండా ఏ స్థాయిలో ఇళ్లు కట్టి ఉన్నా వాటిని బెనిఫిషరీని ఫైనల్ చేయించి దానికి రిమైనింగ్ బ్యాలెన్స్ ఆనాటి ప్రభుత్వంలో చేసిన పేమెంట్ పోను, మిగిలిన పేమెంట్ ఇల్లు స్థలము లేని నిరుపేదలకు ఇవ్వటం జరుగుద్దని, అదే రకంగా ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజనకు ముందు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కావచ్చు, చాలా గ్రామాల్లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చింది అధ్యక్ష. ఆ ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇందాక మిత్రులు చెప్పినట్టు కొంతమంది ఆ పింక్ కలర్కి సంబంధించిన వాళ్ళు మళ్ళీ రికార్డులు మార్పించుకొని ఆ ఇళ్ల స్థలాన్ని మళ్ళీ వారు వ్యవసాయ భూములుగా మార్చుకున్న సందర్భాలు నా దృష్టికి కూడా కొన్ని వచ్చాయి. అటువంటి స్థలాలన్నిటినీ మళ్ళీ డిమార్కేషన్ చేపించి మళ్ళీ ప్లాటింగ్ చేయించి అక్కడ మీది ఏ పార్టీ అని అడగకుండా అర్హులైన నిరుపేదలు ఇళ్ల స్థలం లేని ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఇవ్వటం జరుగుద్ది. అవి కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు రెడీమేడీగా ఎక్కడైనా ఇళ్ల స్థలానికి యోగ్యమైన భూములుంటే తప్పకుండా గుర్తిస్తే వాటి మీద కూడా ప్రభుత్వం పాజిటివ్గా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పాజిటివ్గా స్పందిస్తుందని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తూ, చివరిగా మీ ద్వారా సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే సభ్యులతో పాటు ఈ సభలో రాని సభ్యులకు కూడా తెలియజేయదలుచుకున్న అధ్యక్ష, ఇది పేదవాడి ప్రభుత్వం. ఆత్మ గౌరవంగా చూసే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో తల తాకట్టు పెట్టైనా పేదవాడి ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ అంశం విషయంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా, ఫైనాన్స్ మంత్రి బట్టి గారి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎప్పుడు ఏ నిమిషం కూడా సెకండ్ థింకింగ్ థాట్ కూడా ఉండదని తమరి ద్వారా సభ్యులకి రాని సభ్యులకి కూడా తెలియజేస్తూ తమరి అనుమతితో సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.